మహోన్నతుడా, గొప్పవాడా, తండ్రి నీకు వందనాలు. నీ ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. అయా ఇదిగో ప్రభా అమ్మవంటే శ్రమను జ్ఞాపకం చేసి అయా నీ కృపలో మీరు బలపరచమని నేను వేడుకుంటున్నాను. అయా ఈ దినం మరి తలవిడి ప్రాంతంలో అయా ఈ గృహాన్ని దర్శించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి దేవానికి వందనాలు. ఉన్నతుడా తండ్రి నీకు వందనాలు. సహోదరు గణేష్ని బట్టి లక్ష్మీ గారిని బట్టి ప్రభా నేను ఎంతగానో మయంపరుస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకో సహోదరి, నేనైతే ఎదిగిన అటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. అయితే తన యజమానుడి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీ వాక్యం సెలవిస్తున్నట్లు తండ్రి నువ్వు వేల వేసుకుని పిలిచేది దయచేసి కలుగు చేసుకో ప్రభా. ఈ చిన్న కుటుంబంలో నీ కృప దయచేయండి. ఏ అలవాట్లు లేవు కానీ నిజంగా దేవుని వైపు ఎందుకు అందరినిచ్చే దేవుడు కనుక తండ్రి మరొకసారి ఈ కుటుంబంలో కలుగు చేసుకునే నీవే అద్భుతమైన రీతిలో నింపి నడిపించి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మహోన్నతుడా తండ్రి ఘనమైన శ్రేష్టమైన అయా సహోదరుడు రూలేట్ కుటుంబాన్ని దర్శించడానికి లక్ష్మీ కృపను పట్టుకున్నాను. అయా సహోదరి జ్ఞాపకం చేస్తూ అయా ఇదిగో ఈ ఐదుగురు జీవితం ఇప్పటి వరకు నువ్వు నడిపిస్తూ అయా చూపుతున్న క్షేమాన్ని పొందుతున్నాను. అయా సహోదరుడు తండ్రి అయా ఎంతో కష్టపడుతూ మరి డ్రైవింగ్ చేస్తూ అయా మార్గం మధ్యలో నీ క్షేమాన్ని ఉన్నాయా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. అయా అయా గడిచిన 3 సంవత్సరాలుగా మేము ఎక్కడ కలిసిన అయా కొన్ని మందిరాల్లో కొంతమంది వ్యక్తులు చూస్తూ వచ్చాం. అలాగే నిజంగా దేవుడి పనిలో ఎక్కడా వెనుకడుగు స్థిరపరచబడుతూ అయా ఇదిగో ఎంతగానో ముందు వెళ్తుండగా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని తన అవసరాలన్నీ తీర్చండి. పేరు కొరకు సమస్తాన్ని జరిగించే దేవుడు తను మీరు మరింతగా ధైర్యపరచమని పెట్టుకుంటున్నాను. వారిని జీవించడం ప్రభావ నీ కృపలో మీరు బలపరచండి తండ్రి. అయా ఇదిగో తండ్రి నీ కాపుదల కలిగిన స్థాన్ని మరొకసారి కుటుంబాన్ని అప్పగించుకుంటూ అయా నీవే తోడుగా ఉండి నింపి నడిపించి సహాయం దయచుకున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి నీవే కలుగు చేసుకుని దీవించి నడిపించి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ వందనాలు. సరేనా? దీవించి అయా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో అయా ప్రతి ఒక్కరూ వర్ధిల్లు రీతిగా మీరు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మహోన్నతుడా గొప్పవాడా తండ్రి నీకు వందనాలు. అయా ఇదిగో అమ్మ సోర్ణ కుమారుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా నువ్వు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా బలహీనమైన వారిని బాగు చేయవాడు, స్వస్థపరిచే దేవుడు. అయా ఇదిగో తండ్రి నీ వంటి వారు ఎవ్వరూ లేరయా. నువ్విస్తేనే ఏదైనా మేము పొందుకునేది తండ్రి. అయ్యా అమ్మని బట్టి మరొకసారి ప్రార్థన చేస్తా ఉన్నాను. తన జీవితంలో ఎన్నో అయా ఇటు థైరాయిడ్ అని బీపీ అని తండ్రి ఎన్నో బలహీనతలు ప్రభావం అయా ఇదిగో తండ్రి. అలాగే అయా పెద్ద కుమారుడు అయా షుగర్ లెవెల్స్ ప్రభావ అయా తగ్గడం కానీ పెరగడం కానీ అయా బలహీనమైనటువంటి పరిస్థితులు కానీ ఏమీ తన జీవితంలో లేకుండా మంచి ఆరోగ్యాన్ని దయచేసి అవసరాలన్నీ తెలుసు. ఈ కుటుంబంలో అయా మరింతగా అయా కలిసి సంతోషిస్తూ నిజమే నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, నా దేవుడు మా జీవితంలో ఎన్నో మేలులు చేశాడని ప్రభా అందరూ ముందు స్తుతించు రీతిగా ప్రభా ఈ కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసి మరింతగా దీవించు. అయా మేలు కలుగు రీతిగా ఆరోగ్యకరమైన నీ కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేశాను. కుటుంబం ఎన్నో పరిస్థితులు ఎన్నో శోధనలు అయా నిజముగా ఒంటరిగా అయా నీ కృపని నీవు కాచి అయా నువ్వు నడిపించిన దానికి నీకు స్తోత్రాలు. బలహీనరాలైనప్పుడు
ఎవ్వరూ తండ్రి తన దరిచేరనప్పుడు ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని నీవు దరిచేర్చి నువ్వు హత్తుకున్న విధానాన్ని కుటుంబాన్ని బట్టి దేవానికి స్తోత్రాలయ్యా. అయా తన జీవితంలో ఎన్నో శ్రమలు నిజంగా తండ్రి అయా అప్పటికీ నీ కృప చేత నువ్వు నడిపించు. అయా కుమార్తె విషయం కుమారుడి విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారు బాగా చదువుకోవాలి ప్రభా, స్థిరపడాలి, దీవించబడాలి. వారు ఎక్కడున్నా నా నాటికి వర్ధిల్లు రీతిగా ప్రభా అయా అది ఏ స్థలమైనప్పటికీ ప్రభా ఆ బిడ్డలపై నీ కాపుదల ఇచ్చేయండి. అయా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తనకిచ్చిన అయా చిన్న ఉద్యోగాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. అయా కష్టపడడానికి శక్తినిస్తున్నందుకు నీకు వందనాలు. అయా మరి ఇంత ఆరోగ్యాన్ని దయచేయండి. అయా ఈ కుటుంబం పైన ఆయా స్థలమంతటి పైన నీ సన్నిధిని విడుదల చేస్తా ఉన్నాం. నీవే కలుగు చేసుకుని రానున్న దినాల్లో మరింతగా ఈ కుటుంబం ఫలభరితముగా మార్చబడి రీతిగా ప్రభువా అయా ఆశీర్వాదకరమైనటువంటి నీ కృపలో అడుగులు వేయడానికి మీరు సహాయం దయచేయండి. అయా నీ కాపుదల కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీ ప్రేమ ఇక్కడ కావాలి తండ్రి. అటువంటి రీతిగా మీరు బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. కుమారుల జీవితాల్లో ప్రభావ చేస్తున్న పనుల్లో మరి కలిగి ఉన్న ఉద్యోగాల్లో ప్రభావ దీవునికరంగా మీరు మార్చండి. అన్ని విషయాల్లో నీవు నూతనమైన కృప చేత రానున్న దినాల్లో నింపి నడిపించి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన చేస్తా ఉంటాను. బలపరిచి నీ కృపలో మరింతగా ముందుకు నడిపించు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. కుమారులు ప్రభావం ఇచ్చేదాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా సంతోషం బట్టి రాజుని బట్టి ప్రార్థన చేస్తాను. అయా చిన్నవాడు 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. అయా తన యొక్క ప్రభావ చదువులో నువ్వు చక్కటి లేదని కాదు. అయా బిడ్డలు బ్రతుకులు బాగుంటే ఇంకా సంతోషం. నిజంగా అబ్రహాం గారి బట్టి అమ్మని బట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నాం. అయా వారి పెద్ద కుమారుడు రెండో కుమారుడు కుటుంబాన్ని బట్టి దీవించండి. అయా మనవలను ఆశీర్వదించండి. మరి చిన్న కుమారుడు కుటుంబాలు కలిగి జరిగినప్పుడు అయా ఇది నా కాదులు అనుకోలేదు, ఇది మనది అనుకుని పనిచేసినది ప్రభావ. అయా మళ్ళా వాళ్ళు ప్రభావం కట్టడానికి బయటికి వెళ్ళిపోయింది. ఉద్యోగ విషయంలో దీవించండి, ఆశీర్వదించండి. సహోదరులు కూడా జాయినిస్తూ బాధపడి చాలా బలహీనపడే మళ్ళీ రికవరీ అయ్యా తను చేస్తున్న జాబ్లో కూడా అయా మన బలహీనతలు చూసి మనకు సహాయం చేస్తారు. అయా బలహీనటువంటి అవసరాలు తీర్చుకోవాలని కలుగు చేసుకునే వాడని నేను అంటున్నాను. అయా ఇదిగో నీ కృపలో తను కూడా మీరు బలపరచమని నేను ఎదుర్కొంటున్నాను. వారిని ప్రేమించేసిన బిడ్డల బట్టి దేవా నీకు వందనాలు. చెల్లి కొరకు అయా తన యజమానుడైన రాకేష్ కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. అయా వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైంది అంటున్నావు, అది నీ చిత్తం ప్రభా. నిజంగా తండ్రి వారి ఇరువురిని అయా ఒక కుటుంబంగా కట్టావు. అయా మరి ప్రస్తుత కాల పరిస్థితులు బట్టి సహోదరుడు హైదరాబాద్లో ఉంటూ ఉన్నాడు. అయా మళ్ళా చెల్లి కొన్ని దినాల తర్వాత నన్ను కూడా వెళ్ళాలి. అయా అక్కడ చక్కగా స్థిరపరచబడాలి. ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ అయా కష్టపడుతూ రానున్న దినాలకు మంచి కుటుంబంగా
అక్కడ ఇదే ఇంటిలో ప్రభావ చక్కగా కలిసి భోజనం చేయడానికి సాక్షులు సంపాదించుకోవాలని చాలా కష్టం. కానీ ఈ కుటుంబాన్ని చూసినప్పుడు సేవకులు ఎవరైనా ప్రేమించే కుటుంబం, ఆదరించే కుటుంబం, సేవకుల పట్ల సంఘం పట్ల బాధ్యత కలిగిన కుటుంబం అనే మాకు చెప్పారు. నిజంగా మీ 2 వారాల్లో ఆ విషయాన్ని చూస్తా ఉన్నాం. నిజంగా ఒక సహోదరుడు వలె మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని ప్రేమించి మాతో పాటు కలిసి పరీక్షల్లో నడిపిస్తున్న కాలాన్ని బట్టి పొందాలి. మిమ్మల్ని ప్రార్థన చేస్తా ఉన్నా. తను కూడా రక్షణలోకి రావాలి. నిజమైన దేవుని ఎరిగి అందులో ఉన్న ఆనందాన్ని తను చూడగలగలుగుతాం. రీతిగా ప్రభావం బట్టి ప్రార్థన చేస్తున్న తన విశ్వాసం, తన ప్రార్థన జీవితం నిజంగా తన బిడ్డల మీద ఎంతగానో కనపడతా ఉంది ప్రభా. కుమారుడు దేవుడు ప్రభా, అక్కర్లు తీర్చగలిగిన దేవుడు తండ్రి. సమస్తము సమకూడి మేలు కొరకు జరిగించు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ కుటుంబం పైన మరింత నీ కాపుదల నుంచి ప్రభా రానున్న దినాల్లో ప్రభా నూతనమైన కృపలో మీరు బలపరిచి నింపి నడిపించి సహాయం దయచేయమని నీ కృప కలిగిన స్థలానికి అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఈ కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి.